హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసా పలకవే' ఎపిసోడ్ 115. సిద్ధు మాత్రం నిద్రపోకుండా సాహిత్యని చూస్తూ ఆమెను జోకొడుతూ ఉన్నాడు ఉదయం వరకి. సాహిత్య ఉదయం లేచి చూసేసరికి ఆమె ఇంకా అతడి ఒడిలోనే ఉంటే, ఆమె తలకి కాస్త కూడా ఇబ్బంది లేకుండా ఆమెను పట్టుకొని పడుకోవడం చూసిన సాహిత్యకి ఒక్కసారిగా అతడిపై ప్రేమ పొంగుకు వచ్చింది. కానీ మళ్ళీ అతడు చేసిందంతా గుర్తుకు వచ్చి, అంతా ఏం లేదులేవే. అంత ప్రేమ వాడికి ఏం కారిపోవట్లేదులే. ఇక్కడ నీ కడుపులో వాడి బిడ్డ ఉందని వాడి వేషాలు. అంతేలే అని లేచి మళ్ళీ అతడు రాత్రంతా ఆమె కోసం అలా కూర్చునే ఉన్నాడు అని ప్రేమ కారిపోయి, సిద్ధు సరిగ్గా పడుకో అని చెప్పి తను వాష్‌రూమ్‌లోకి వెళ్ళింది. మెలకువ వచ్చాక మళ్ళీ ఎలా నిద్రపడుతుంది? ఆమె వచ్చే వరకు బెడ్ మీద సైలెంట్‌గా ఉండి, ఆమె రాగానే సిద్ధు కూడా ఫ్రెష్ అయ్యి వచ్చాడు. అలా 15 రోజులు నార్మల్‌గా గడిచిపోయాయి. హిత తన స్కూటీలో కాలేజ్‌కి వెళ్తూ వస్తూ, వీడేంటి అమావాస్య, పౌర్ణమికి ఒకసారి కనబడుతున్నాడు. మళ్ళీ ఎప్పుడో ఒకసారి కనిపించి లవ్వు, కొవ్వు అని వాగి వెళ్ళిపోతున్నాడు. అసలు వీడికి నేను తెలుసా? అని తను వస్తూ ఉంటే అప్పుడే అఖిల్ బండి ఎదురవ్వడంతో, వీడేంట్రా బాబు! నేను తలుచుకున్నది అర్థమైపోయిందా ఏంటి? నాకెదురుగా వస్తున్నాడు అని అనుకుంది అఖిల్‌ని చూసి. మనోడు స్టైల్‌గా ఆమెకి బైక్ అడ్డం పెట్టి మళ్ళీ బుగ్గ కింద చేతులు పెట్టుకొని ఆమెనే చూస్తూ, "ఏంటి పాపా! నేను కనపడకపోతే మాత్రం అంతలా తలుచుకోవాలా ఏంటి? అయినా నేను కనబడితే ఏమో కనిపించకు అది ఇది అని వాగుతావు. కనిపించకపోతే ఏమో తలుచుకొని ఇదవుతున్నావు అంతలా" అని అన్నాడు అఖిల్. "నేను నిన్ను తలుచుకున్నాను అని చెప్పానా?" అని అంది హిత 2 చేతులు కట్టుకొని సీరియస్‌గా అతడిని చూస్తూ. "నీ మొహంలోనే తెలిసిపోతుంది లేవే నువ్వు నన్ను తలుచుకున్నావు అని. ఇంతకీ ఏం చేశావు నా మ్యాటర్?" అని అడిగాడు అఖిల్. "ఏ మ్యాటర్?" అని మొహం ముడుచుకుంటూ అడిగింది హిత. అదేనే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాను కదా! మరి నువ్వు దానికి నాకు రిప్లై ఇవ్వలేదు కదా! అని అడిగాడు అఖిల్. ప్రేమ లేదు, బొంగు లేదు. చెప్పాను కదా! మా అన్నయ్యకి చెప్తే నీ కాళ్ళు విరిచి పొయ్యిలో పెడతాడు అని. కాబట్టి నాకెదురు పడకుండా ఉంటే బావుంటుంది. నీ బాడీలో పార్ట్స్ అన్నీ సరిగ్గా ఉండాలి అంటే నువ్వు నాతో మాట్లాడకుండా ఉంటేనే బావుంటుంది. అంతేగాని ఇలా నా వెంట పడుతూ, నాతో మాట్లాడుతూ ఉన్నావని మా అన్నయ్యకి తెలిసిందనుకో, నిన్ను అడ్డంగా నరికేస్తాడు మా అన్నయ్య అని చెప్పింది హిత. ప్రతి అన్న చెప్పే మోస్ట్ రొటీన్ డైలాగ్ అదేనే. కానీ ఎంతమంది అన్నలు ఉన్నా, ఎంతమంది తమ్ముళ్ళు ఉన్నా, మాలాంటి వాళ్ళు ఆగలేరు కదా! రేపు వాళ్ళకి కూడా ఇదే సిట్యుయేషన్స్ వస్తాయి. వాళ్ళు అవతల వాళ్ళకి కూడా అన్నలు, తమ్ముళ్ళు ఉంటారు. కాబట్టి మీ అన్నయ్య కాదు, మీ అన్నకి అన్నలు వచ్చినా కూడా నేనస్సలు ఫీల్ అవ్వను. అర్థమైందా? అంతగా మీ అన్నకు కాబోయే బావగారిని కలవాలి అంటే చెప్పు. మా ఇంటి అడ్రెస్ ఇస్తాను. వస్తాడు కదా చూసుకోవడానికి అని అన్నాడు అఖిల్. కాస్త ఎక్కువైనట్టుగా లేదా? అని అంది హిత. నీకు ఎంత కావాలి అంటే అంత తీసుకోవే అన్నాడు అఖిల్. నీతో మాట్లాడి కూడా వేస్ట్‌లే అని హిత అతడి పక్క నుండే స్కూటీలో ఇంటికి వెళ్ళిపోయింది. ఆమెను చూస్తూ అఖిల్ నవ్వుకొని అతడు కూడా ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రోజు సండే అవ్వడంతో అందరూ ఇంట్లోనే ఉన్నారు. మధ్యాహ్నం సాహిత్య వేసుకోవాల్సిన టాబ్లెట్స్ అన్నీ సిద్ధు ఒక్కొక్కటిగా ఇస్తూ ఉంటే, వాళ్ళ వదిన కోసం ఫ్రూట్స్ అన్నీ కట్ చేస్తుంది హిత ఒక బౌల్‌లో. అప్పుడే గుమ్మంలో సాహి అన్న సారథి గారి పిలుపుకి సాహిత్య వెంటనే కళ్ళల్లో నీళ్లతో గుమ్మం వైపు చూసేసరికి తన కుటుంబం అంతా తన కోసం నిలబడింది అత్తగారింటి గుమ్మం బయట. నాన్న అని అప్పటికే కళ్ళల్లో నీళ్లతో పిలిచింది సాహిత్య. లోపలికి రావచ్చా తల్లి అని అడిగారు సారథి గారు. సాహిత్య వాళ్ళ డాడీని చూడగానే ఫాస్ట్‌గా వెళ్లి సారథి గారిని హత్తుకొని డాడీ అని ఏడుస్తూ ఉంటుంది. చాలా నెలల తర్వాత కూతుర్ని చూడడంతో ఆయన మనసు కూడా కరిగిపోయింది. ఆయన మాట వినలేదు అన్న కోపం తప్ప కూతురు అంటే ద్వేషం ఏమీ లేదు. ఆయన మాట వినలేదు, ఆయన గౌరవం పోయింది అని కోపంలో ఏవేవో మాటలు అన్నారు. కానీ కూతుర్ని చూడకుండా ఉండలేకపోయారు.
పైగా మనీష్ గాడు అంత దారుణం చేశాడు. తనని చంపబోయాడు అని తెలిసేసరికి ఆయన రక్తము ఆగలేదు. కూతుర్ని చూసే వరకు కూడా. అందుకే పెద్ద కొడుకు, చిన్న కొడుకు కలిసి వచ్చి చెల్లిని చూసొద్దామని అనగానే వెనక ముందు ఆలోచించకుండా అందరినీ తీసుకొని కూతురు అత్తింటి దగ్గరికి వచ్చేశారు ఆయన. అయ్యో! అక్కడే నిలబడి మాట్లాడతారేంటన్నయ్య గారు? లోపలికి రండి అని వాళ్ళందరి కోసం మంచినీళ్ళు తీసుకురావడానికి త్రివేణి గారు కిచెన్‌లోకి వెళ్ళగానే, "రండి బావగారు" అని నారాయణ గారు మరోసారి పిలవగానే, ఇక ఒక్కొక్కరుగా మెల్లిగా ఇంట్లోకి వచ్చారు. వాళ్ళందరూ కట్టకట్టుకొని రావడంతో సాహిత్య పొజిషన్ తెలిసే వచ్చారని అర్థమైపోయింది. వాళ్ళకి జానకమ్మ గారు చెప్పారని కూడా అర్థమైపోయి సిద్ధు సైలెంట్‌గా ఒక పక్కన నిలబడి వాళ్ళందరినీ చూస్తూ ఉన్నాడు. సారథి గారు "ఊరుకో అమ్మా" అన్నా కూడా సాహిత్య ఎన్నో నెలల తర్వాత వాళ్ళందరికీ దూరంగా ఉండడం, వాళ్ళ ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం, పైగా సిద్ధు తనని దూరం పెట్టినప్పుడు అమ్మ, నాన్న అందరినీ వదిలిపెట్టి వచ్చాను అన్న దుఃఖం, అవన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకు వస్తూ ఉంటే ఆమె ఏడుపు ఆపట్లేదు అని రాణి గారు కూడా కూతుర్ని దగ్గరికి తీసుకొని హత్తుకొని "ఏడవకూడదు తల్లి, ఇప్పుడు కడుపుతో ఉన్నావు కదా! ఇలా ఉన్నప్పుడు ఏడవకూడదు. బిడ్డకి ఇబ్బందవుతుంది తల్లి" అని రానయ్య గారు చెప్తున్నా కూడా ఆమె ఏడుపు అస్సలు ఆగడం లేదు. సిద్ధు పక్కన నిలబడి అందరూ చెప్తూ ఉంటే దీనికి అర్థం కావట్లేదా? నా బేబీకి ఇబ్బందవుతుందంటే కూడా ఇంకా ఏడుస్తుంది. ఎలాగో వచ్చారు కదా! వీళ్ళందరిని చూసి సంతోషపడక ఇది ఏడ్చి ఇప్పుడు సఫర్ అయ్యి నా బేబీని కూడా సఫర్ చేస్తుంది అని సహజంగా తండ్రికి ఉండే ఫీలింగ్‌తో తన బేబీ ఎక్కడ ఇబ్బంది పడిపోతుందో అనుకున్నాడు సిద్ధు. వాళ్ళ నాన్న, అమ్మ, పెద్దన్నయ్య, చిన్నన్నయ్య, పెద్ద వదిన, చిన్న వదిన, ప్రిన్సీ, చింటూ వీళ్ళందరినీ హత్తుకొని ఒక 2 గంటలు ఏడిచాక అప్పుడు సిద్ధునే స్వయంగా నీళ్లు తీసుకొచ్చి సాహిత్యకి తాగించి ఆమెను కోపంగా చూస్తూ ఉంటే ఆమెకు అర్థం అయిపోయింది. అతడు ఎందుకు అలా చూస్తున్నాడో అని. కానీ ఇన్ని నెలల తర్వాత వాళ్ళందరినీ చూడడంతో ఆమె ఏడుపు ఆపుకోవడం ఆమె వల్ల కాలేదు. అప్పుడే జానకమ్మ రఘుపతి గారు కూడా ఇంట్లోకి వచ్చారు. "ఏరా! బిడ్డ చచ్చిపోయిందా? బతికుందా? అని చూద్దామని వచ్చావా?" అని అడిగారు జానకమ్మ గారు కోపంగా కూతుర్ని, అల్లుడిని చూస్తూ. "అమ్మా! కడుపుతో ఉంది పిల్ల. ఎందుకలా మాట్లాడతావు?" అని గట్టిగా అరిచింది రాణి. ఓయబ్బో! ఇప్పుడు ప్రేమ కారిపోతుంది ఈవిడకి కూతురు మీద. ఎన్ని రోజులు కూతురు ఎక్కడుంది? ఏంటి? ఎలా ఉంది? అన్న పట్టింపు లేదు గానీ నేను ఫోన్ జేసి తిట్టగానే ఇప్పుడు కూతురు దగ్గరికి వచ్చి, కూతుర్ని ఒక్క మాట అనగానే ఈవిడకి రోషం పొడుచుకు వస్తుంది. కానీ అదేం తప్పు చేసిందిరా? ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవడం తప్పా? చూసావు కదా వాడిని. ఎంత మూర్ఖంగా ఉన్నాడో వాడు. నిజంగా సాహిత్య ఇష్టపడి పెళ్లి చేసుకునేవాడైతే తనని చంపాలని చూస్తాడా? ఆ అబ్బాయిని చంపాలని చూస్తాడా? చెప్పు. ఒకవేళ ఏదైనా జరిగి ఉంటే ఇప్పుడు అది మన కళ్ళ ముందు ఇవాళ ఇలా ఉండేదా? నీ బిడ్డని చూడడానికి రాకపోయేవారు. అది ఒకవేళ ఏదైనా జరిగి ఉంటే తెలుసా? అని దానికి జానకమ్మ గారు గట్టిగా అరుస్తూ ఉంటే, "నానమ్మ అయిపోయింది కదా! ఇక వదిలేయ్" అని అన్నాడు సిద్ధు. "ఏంట్రా సిద్ధు వదిలేసేది? నీకేం తక్కువ? అయినా వాడు రౌడీయిజం చేసి సంపాదించి, పేదవాళ్ళ పొట్టలు కొట్టి సంపాదించి డబ్బులు వెనకేశాడు. నువ్వు రూపాయి ఎవరికీ ఆశించకుండా విదేశాలలో చదువుకున్నా కూడా, నా ఊరు బావుండాలి, నా ఊర్లో ఉన్న వాళ్ళు బావుండాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి సాయపడుతూ, నీ పొలాలన్నీ బాగు చేసుకుంటూ ఏదో నీకు నచ్చిన పని చేసుకొని బతుకుతున్నావు నీకు నువ్వుగా. కనీసం మీ అమ్మ నాన్న దగ్గర నుండి కూడా రూపాయి ఆశించకుండా. ఇలాంటి వాడు వీళ్ళకి నచ్చలేదు గానీ, ఆ రౌడీగాడు నచ్చాడా?" అని అన్నారు జానకమ్మ గారు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్.